అందరికీ నమస్కారం. దిస్ ఇస్ త్రిమూర్తుల స్వామి బొజ్జ. నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2021-2022 ఫినాన్షియల్ ఇయర్ యొక్క బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఆ బడ్జెట్ యొక్క అనాలిసిస్ అంటే అలొకేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ వాట్ ఆర్ ద రిసిప్ట్స్, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. Okay friends, before watching this video, please subscribe my channel and like my video. Then if you have any doubts regarding this video, please message in comment box. Okay friends, okay, let's see. Yeah, before I go చెప్పే ముందు నేను టాపిక్ గురించి చెప్పే ముందు ఫస్ట్ బడ్జెట్ అంటే ఏంటని నేను చెప్తాను. బడ్జెట్ అంటే బేసిక్ గా an estimation of the future events, the future activities in financial term. ఫినాన్షియల్ వైజ్ గా చెప్పాలంటే an estimation of future transaction, an estimation of future financial events. What are the financial events? What are the receipts and what are the expenditures includes? The financial events means expenditures ఏం ఉన్నాయి, receipts ఏం ఉన్నాయి, అంటే ఆదాయం ఏ విధంగా వస్తుంది, దాని ఏ విధంగా ఖర్చు పెడతాం. దట్ ఈస్ కమ్స్ అండర్ బడ్జెట్ అని మనం చెప్తాం. ఓకే, ఈ రోజు బేసిక్ గా మన ఫినాన్స్ మినిస్టర్ శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు బడ్జెట్ గురించి ప్రవేశపెట్టే ముందు ఆయన బడ్జెట్ గురించి ఏంటని ఇక్కడ చెప్పారండి. ఓకే, ద బడ్జెట్, ద స్టేట్మెంట్ ఆఫ్ ద ఫినాన్షియల్ ప్లాన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫర్ ద ఇయర్ 2021-2022 gives an insight into the income and expenditure of the government during this financial year. ఓకే, ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన బేసిక్ గా ఫస్ట్ మనకి తెలియాల్సింది ఫినాన్షియల్ ఇయర్ ఏంటని మనం తెలుసుకోవాలి. ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, నెక్స్ట్ అలాగే క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏమీ లేదు బేసిక్ గా. ఫస్ట్ కమింగ్ టు ద క్యాలెండర్ ఇయర్ అంటే ఏమీ లేదండి. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అయ్యే ఇయర్ ఏమంటామంటే క్యాలెండర్ ఇయర్ కింద అంటారు. సపోజ్ 2021 జనవరి 1 to 2021 డిసెంబర్ 31 ఇస్ ద క్యాలెండర్ ఇయర్. బట్ కమింగ్ టు హియర్ ద ఫినాన్షియల్ ఇయర్ మీన్స్ ఆ ఇయర్ లో ఏప్రిల్ 1 తో స్టార్ట్ అయ్యి ఆ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 తో క్లోజ్ అయ్యేదాన్ని ఏమంటామంటే మనం ఫినాన్షియల్ ఇయర్ కింద కాల్కులేట్ చేస్తాం. ప్రతి కంపెనీ కూడా ఈ ఫినాన్షియల్ ఇయర్ బేస్ చేసుకుని వాళ్ళ కంపెనీ యొక్క రిపోర్ట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన గవర్నమెంట్ కూడా ఇక్కడ ఏం చేస్తుందంటే 2021-2022 యొక్క ఫినాన్షియల్ ఇయర్ లో మనకు అయ్యే ఖర్చులు ఏంటి, మనకు వచ్చే ఇన్కమ్స్ ఏంటి అన్న దాని మీద ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, అంటే మనకి ఏ విధంగా ఆదాయం వస్తుంది, దట్ మీన్స్ ఇన్కమ్, రిసిప్ట్స్, ఏ రూపంలో ఇన్కమ్ వస్తుంది, దాన్ని మనం ఏ రూపంలో ఖర్చు పెడతాం, అంటే ఏ వాటికి మనం అలొకేట్ చేస్తాం అన్నది ఈ బడ్జెట్ లో మనం క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఓకే, లెట్స్ గో ఫర్ బ్రీఫ్ అనాలిసిస్ అబౌట్ దట్ రిపోర్ట్స్. స్టాటిస్టిక్స్ చూస్తే కనుక మనం ఇక్కడ బేసిక్ గా మీరు ఈ స్టాటిస్టిక్స్ లో మనకి ప్రొవైడ్ చేసింది అంటే ఫస్ట్ రిసిప్ట్స్. వాట్ ఆర్ ద రిసిప్ట్స్ ఆర్ ఇంక్లూడ్స్ హియర్. ఇక్కడ రిసిప్ట్స్ అండ్ మనకి బేసిక్ గా ఎక్స్పెండిచర్స్ ఇచ్చారు. రిసిప్ట్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పానండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిసిప్ట్? మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అంటే ఆ 2021-22 ఫినాన్షియల్ ఇయర్ లో మన గవర్నమెంట్ కి, ఏపీ గవర్నమెంట్ కి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, అంటే ఆదాయం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది బేసిక్ గా దాని మీద డిపెండ్ అయింది అనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి బేసిక్ ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ రిసిప్ట్స్ ఉన్నాయి. అంటే మన ఇన్కమ్ 4 టైప్స్ లో మనం రిసీవ్ చేసుకుంటాం అనమాట. ఏమేం టైప్స్ అవి? ఫస్ట్ పబ్లిక్ అకౌంట్స్ ద్వారా రిసీవ్ చేసుకుంటున్నాము, అలాగే లోన్స్, దట్ మీన్స్ లోన్ రికవరీస్ ద్వారా రిసీవ్ చేసుకుంటున్నాము, అలాగే పబ్లిక్ డెప్ట్ ద్వారా రిసీవ్ చేసుకున్నాం. లాస్ట్ ఫైనల్ లో ఏంటంటే రెవెన్యూ రిసిప్ట్స్. ఓకే, ఈ 4 యాక్టివిటీస్ ద్వారా, ఈ 4 రిసిప్ట్స్ ద్వారా మనం ఇన్కమ్ అన్నది వస్తుందండి. అంటే మనకి 2021-22 ఇయర్ లో మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుందండి? పబ్లిక్ అకౌంట్ ద్వారా వస్తుంది, అలాగే లోన్ రికవరీస్ ద్వారా వస్తుంది, అలాగే పబ్లిక్ డెప్ట్ ద్వారా వస్తుంది, అలాగే రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా వస్తుంది. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఇంకా నేను బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు నెక్స్ట్ స్లైడ్ లో. ఓకే, దట్ ఈస్ ద ఈ 4 ways are involved in our budget for receiving money for our government for the purpose of 2021-2022 financial year. ఓకే, ఇక్కడ పబ్లిక్ డెప్ట్ ద్వారా ఎంత తీసుకుంటున్నారు మనం? 2007 crores. ఇక్కడ లోన్ రికవరీస్ ద్వారా 50.16 crores. లైక్ పబ్లిక్ డెప్ట్ ద్వారా 50,525 crores తీసుకుంటాం. అలాగే రెవెన్యూ రిసిప్ట్స్
రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా మనం ఎంత గ్యాదర్ చేస్తామంటే ఎంత ఎస్టిమేట్ చేసామంటే 1,77,196.48 crores మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద టోటల్ రిసిప్ట్స్ మనకి ఫినాన్షియల్ ఇయర్ లో వచ్చే ఇన్కమ్. బట్ ఈ ఇన్కమ్ అంతటిని కూడా మనం ఎలా ఖర్చు పెడతాం అంటే మనకు వచ్చే ఫినాన్షియల్ ఇయర్ లో ఇన్కమ్ అంతటిని కూడా ఏ విధంగా ఖర్చు పెడతాము అన్నది ఇక్కడ ఏంటంటే బేసిక్ గా మనం చూద్దాం. లైక్ దిస్ ఇస్ కాల్ ఎక్స్పెండిచర్స్. అంటే ఎక్స్పెండిచర్ అంటే మనం 2021 to 22 లో మన గవర్నమెంట్ ఓవరాల్ గా ఎటువంటి ఎక్స్పెండిచర్స్ ని ఉన్నది అంటే మనకు వచ్చిన ఇన్కమ్స్ ఉన్నాయి కదా, ఆ ఇన్కమ్స్ ని బేస్ చేసుకుని ఎలా అలొకేట్ చేశారు ఎక్స్పెండిచర్స్ ని అన్నది మనకి ఇక్కడ బేసిక్ ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్ లో మనం చెప్తాం. ఇక్కడ బేసిక్ ఏంటంటే మనకి 4 ఎక్స్పెండిచర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. ఓకే, 4 ఎక్స్పెండిచర్స్ అంటే ఖర్చులు, అంటే మనకు వచ్చిన ఇన్కమ్ ని ఏ విధంగా అలొకేట్ చేస్తాం అంటే 2021 to 22 ఫినాన్షియల్ ఇయర్ లో ఎక్స్పెండిచర్స్ ని ఎలా అలొకేట్ చేస్తాం అంటే వేటి మీద మనం ఖర్చులు చేస్తున్నాము అన్నది మనకి ఇక్కడే చెప్పారు. బేసిక్ గా 4 ఉన్నాయి. ఫస్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ కానీ అడ్వాన్సెస్ కానీ బేసిక్ గా 881.51 crores ఇస్తున్నాం. అలాగే పబ్లిక్ డెప్ట్ రీపేమెంట్, ఇక్కడ ఏంటంటే రిసీవ్ చేసుకున్నాం, పబ్లిక్ ద్వారా డెప్ట్ రిసీవ్ చేసుకుంటున్నాం, బట్ వాళ్ళకి రీపేమెంట్ చేయాలి కదా. రీపేమెంట్ ద్వారా ఎంత పే చేస్తున్నాం అంటే మనకి బడ్జెట్ 15,502.85 crores ఇస్తుంది. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ద్వారా ఏంటంటే 31,198.38 crores మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తాం. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ అనమాట. అంటే అది మనకి ఫినాన్షియల్ టర్మ్స్ లో ఉంటుంది. బేసిక్ ఆల్రెడీ నేను చెప్పాను, ప్రీవియస్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ అనాలిసిస్ లో కూడా నేను చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్. రిసిప్ట్స్ అంటే బేసిక్ గా మనకి వచ్చే ఇన్కమ్, అంటే 2021 to 2022 ఫినాన్షియల్ ఇయర్ లో మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది గవర్నమెంట్ కి, అది బేసిక్ గా 4 బేస్ లో చెప్పాను నేను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పబ్లిక్ అకౌంట్ ద్వారా వస్తుంది, లోన్ రికవరీస్ ద్వారా వస్తుంది, పబ్లిక్ డెప్ట్ ద్వారా వస్తుంది. అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పింది ఇంకోటి ఏంటి, రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా వస్తుంది. అలాగే మనం ఏ విధంగా ఎక్స్పెండిచర్ అంటే ఏ విధంగా ఖర్చు చేస్తాం బడ్జెట్ ని, అంటే బడ్జెట్ ఏ విధంగా అలొకేట్ చేస్తాం, దేనికి ఎంత అలొకేట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే బేసిక్ గా 4 టైప్స్ ఆఫ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అండ్ పబ్లిక్ డెప్ట్ రీపేమెంట్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. Okay, these are the receipts and expenditures includes in our budget 2021 to 2022 financial year. Okay, let's go for the differences between revenue accounts ఏ విధంగా ఉన్నాయి అన్నది నెక్స్ట్ చూద్దాం మనం ఇప్పుడు. In this in this statistics we have to identify, that means last 3 years budget, that means లాస్ట్ 3 years లో మనకి రెవెన్యూ అకౌంట్ ఏ విధంగా ఉందో మనం ఐడెంటిఫై చేద్దాం. ఓకే, అంటే బేసిక్ గా అంటే రెవెన్యూ అకౌంట్ అంటే రెవెన్యూ అకౌంట్ కెన్ బి డివైడెడ్ మళ్ళీ 2 టైప్స్ ఆర్ దేర్, రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. అంటే మనకి రెవెన్యూ ఏ విధంగా వస్తుంది, ఓకే, దాని బేస్ చేసి మన ఎక్స్పెండిచర్స్ ఏమేమి ఉన్నాయి అని చూసుకోవాలి. ఇక్కడ కనుక చూసుకుంటే ఇంకా మనకి ఏ అకౌంట్ ఇయర్స్ ఇచ్చామంటే 2019 to 20 ఇయర్ ఇచ్చాం, అలాగే రివైజ్డ్ ఎస్టిమేట్ 20 to 21 ఇయర్ ఇచ్చాం, అట్ ప్రెసెంట్ బడ్జెట్ ఎస్టిమేట్ 21 to 22 ఇయర్స్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వచ్చే రెవెన్యూ రిసిప్ట్ ఎంత అంటే 19 to 20 ఫినాన్షియల్ ఇయర్ లో దట్ మీన్స్ 1,11,034 crores అయితే మనకి అయిన ఎక్స్పెండిచర్ ఎంత, దట్ మీన్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటాం, లైక్ 1,37,474.54 crores అనమాట. అంటే ఇక్కడ ఏంటి మనకు వచ్చే రిసిప్ట్స్ కన్నా మనకు అయ్యే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి రెవెన్యూ లోడ్ వస్తుంది అనమాట. అంటే ఏంటి మనకు వచ్చే రిసిప్ట్స్ కన్నా మనకు వచ్చే ఇన్కమ్ కన్నా మనకు అయ్యే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ కూడా బేసిక్ గా రెవెన్యూ. నెక్స్ట్ 20 to 21 బడ్జెట్ చూస్తే కనుక రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయండి, ఇక్కడ 1,18,063.09 crores ఉంది, ఇక్కడ 1,52,989.89 crores ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే బేసిక్ గా డెఫిసిట్ వస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే రెవెన్యూస్ తక్కువ ఉండి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ మనకి డెఫిసిట్ వస్తుంది. అంటే డెఫిసిట్ అంటే ఏంటి, మనకి వచ్చే ఇన్కమ్ మనం పెట్టే ఎక్స్పెండిచర్స్, అంటే మనకి ఇన్కమ్
తక్కువ వచ్చి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అయినాయి అనుకోండి. సపోజ్ నాకు 1 lakh ఇన్కమ్ వస్తుందండి. బట్ నాకు అక్కడ 1,20,000 ఎక్స్పెండిచర్స్ అవుతున్నాయి. అంటే ఇక్కడ 20,000 అన్నది డెఫిసిట్ అన్నమాట. రెవెన్యూ డెఫిసిట్ లో ఉంది. అలా కాకుండా నాకు 1,20,000 వస్తుందండి ఇన్కమ్. నాకు 1 lakh ఎక్స్పెండిచర్ అయింది. అంటే 20,000 అనేది సర్ప్లస్. అంటే రెవెన్యూ కన్నా ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, డెఫిసిట్ వస్తుంది. అదే రెవెన్యూ కన్నా ఎక్స్పెండిచర్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, మనకి అక్కడ సర్ప్లస్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద బేసిక్ ఇయర్. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే కనుక బడ్జెట్ ఎస్టిమేటెడ్ ప్రెసెంట్ బడ్జెట్ లో చూసుకుంటే కనుక లైక్ రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చి 1,77,196.48 crores ఉంది. అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూస్తే కనుక 1,82,196.54 crores ఉంది. అంటే ప్రీవియస్ బడ్జెట్స్ తో కంపారిజన్ చూసుకుంటే కనుక ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఆల్. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చే రెవెన్యూ బేస్ చేసుకుని ఎక్స్పెండిచర్ చూసుకుంటాం. అంటే చాలా డిఫరెన్స్ తక్కువ ఉంది. అంటే లైక్ దాదాపు 1,77,196.48 crores మనకు వస్తుంటే ఇన్కమ్ మనం ఎంత పెడుతున్నాం అండి? 1,82,196.5 crores మనం ఎక్స్పెండిచర్ చేస్తాం. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మాక్సిమం ఒక 40-30 crores మనకి రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది అనమాట. బట్ ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకుంటే కనుక చాలా డిఫరెన్స్ వచ్చింది. ఓకే, దట్ ఈస్ ద గుడ్ ఫర్ దిస్ బడ్జెట్. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. అంటే రెవెన్యూ రిసిప్ట్స్ కి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి ఎప్పుడైతే కంపారిజన్ చూసుకున్నామో మనకి వచ్చే రిసిప్ట్స్ తో ఎక్స్పెండిచర్ ఈక్వల్ అయితే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ రెవెన్యూ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ తక్కువ ఉండి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వీఆర్ హ్యావింగ్ సమ్ డెఫిసిట్. అంటే అలాగే రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువ ఉండి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, మనకి సర్ప్లస్ వస్తుంది. అంటే వచ్చే ఇన్కమ్ కన్నా అయ్యే ఎక్స్పెండిచర్స్ తక్కువ ఉంటే సర్ప్లస్ వస్తుంది. అలాగే వచ్చే ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటే డెఫిసిట్ వస్తుంది. దట్ ఈస్ ద రెవెన్యూ డెఫిసిట్. బట్ దిస్ ఈస్ ద బేసిక్ గా చూసుకుంటే కనుక ప్రీవియస్ బడ్జెట్స్ తో కంపారిజన్ చేసినప్పుడు ఇక్కడ మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేది పర్వాలేదు, బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మినిమం లైక్ 40,000-30,000 crores లోనే ఉంది. ఓకే ఓకే, దట్ ఈస్ ద రెవెన్యూ అకౌంట్ like analysis of this budget. Let's go for another thing like revenue receipts and expenditures. Already I told you revenue receipts and expenditures ante entani cheptanu cheppanu. Okay, let's go for this one. What are the revenue receipts and expenditures? Okay, these are the revenue receipts and expenditures. That means అంటే మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం రెవెన్యూని, అలాగే వాటిని దేని మీద మనం అలొకేట్ చేస్తాం అన్నది ఇక్కడ చెప్తాం. ఫస్ట్ రెవెన్యూ రిసిప్ట్స్ వస్తే ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ లో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మాక్సిమం అంతా కూడా స్టేట్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ద్వారానే వస్తుంది మనకి. ఓకే, మనకి మెయిన్ ఇన్కమ్ ఏంటండి, ఇన్కమ్ సోర్స్ ఏంటి మనకి, రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి మనకి, బేసిక్ గా స్టేట్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ద్వారా వస్తుంది. ఎంత వస్తుంది మనకి? 85,280 crores వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే బేసిక్ గా మనకి నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ బేసిక్ గా నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసిప్ట్ చాలా తక్కువ ఉంది. అలాగే అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇంక్లూడింగ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ ద సెంటర్, దాని ద్వారా మనకి ఎంత వస్తుందండి? 64,900 crores వస్తుంది. అలాగే నెక్స్ట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ షేర్ చేసుకోవడం ద్వారా ఎంత వస్తుందండి? మిగతాది మనకి ఇక్కడ 26,935 crores వస్తుంది. ఓకే, అలాగే లాస్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ద్వారా మనకి ఎంత వస్తుంది? ఓన్లీ 78 crores వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ అన్నమాట. అంటే మనం అకౌంటింగ్ ఇయర్, దట్ మీన్స్ ఫినాన్షియల్ ఇయర్ 21 to 22 ఫినాన్షియల్ ఇయర్ లో ఏ విధంగా మనం రిసీవ్ చేసుకుంటామంటే రెవెన్యూని, మనకి ఏ విధంగా ఆదాయం వస్తుందంటే బేసిక్ గా స్టేట్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ద్వారా వస్తుంది. అలాగే అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ దట్ కమ్స్ అండర్ ఇంక్లూడింగ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ సెంటర్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ అలాగే షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ద్వారా వస్తుంది. లాస్ట్ వన్ ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ద్వారా వస్తుంది అనమాట. అంటే ఈ విధంగా మనకి 2021-22 బడ్జెట్ లో మనకి ఆ విధంగా వస్తుంది. ఓకే, దాని బేస్ చేసి మనం ఏం చేస్తామండి? ఎక్స్పెండిచర్స్ అంటే మనం ఎటువంటి ఎక్స్పెండిచర్ చేస్తున్నాము, అంటే బడ్జెట్ ఎవరెవరికి ఎంత అలొకేట్ చేస్తాము, వీటి మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అన్నది మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అన్నమాట. ఓకే, వాట్ ఆర్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఆర్ హియర్? ఫస్ట్ ఏంటంటే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద మనం ఎక్కువగా ఖర్చు చేస్తున్నామండి ఈ బడ్జెట్ లో. ఎంత అంటే 1,26 crores 297 crores మనం ఖర్చు చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక అన్నట్లు కంపేర్ చూసుకుంటే నెక్స్ట్ డెప్ట్ సర్వీసెస్ మీద, అంటే డెప్ట్ రికవరీ ద్వారా
అయ్యే ఖర్చులు ఉంటాయి, డెప్ట్ సర్వీసెస్ అంటాం. దాని మీద మనం 23,205 crores పెడుతున్నాము. నెక్స్ట్ చూసుకుంటే కనుక అదర్ ఎక్స్పెండిచర్స్, దట్ మీన్స్ అదర్ మిస్లీనియస్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా, వాటి మీద మనం ఎంత పెడుతున్నాం అంటే 21,097 crores పెడుతున్నాము. నెక్స్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఛార్జెస్, ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఛార్జెస్ ఉంటాయి కదా, దాని మీద మనం 1150 crores పెడుతున్నాము. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, అంటే అడ్మినిస్ట్రేటివ్ అంటే తెలుసు కదా మనకి, బేసిక్ గా అడ్మినిస్ట్రేటివ్ లో అయ్యే ఎక్స్పెండిచర్స్, వాటి మీద మనం 10,445 crores పెడుతున్నాం. Okay, this is the total revenue expenditures includes in our AP budget 2021 to 2022. Okay, total ఇది బేసిక్ ఇందులో చూసుకుంటే కనుక మన డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, డెవలప్మెంట్ అంటే లైక్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, అవన్నీ కూడా నేను బ్రీఫ్ గా ఇస్తానండి, వేటి మీద ఎంత పెడుతున్నారు అనేది క్లియర్ గా ఇస్తాను. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ విధంగా వస్తున్నారు మనకి, బేసిక్ గా 4 ways ద్వారా వస్తుంది. స్టేట్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ద్వారా వస్తుంది, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ద్వారా వస్తుంది, అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, దట్ మీన్స్ గ్రాంట్స్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ద్వారా వస్తుంది. అలా మనం వీటిని దేని మీద పెడుతున్నాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ మీద, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్స్, స్టేట్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్స్, అలాగే ట్యాక్స్ కలెక్షన్ ఛార్జెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, డెప్ట్ సర్వీసెస్, అదర్ ఎక్స్పెండిచర్స్, వీటి మీద మనం పెడతాం. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ఏ విధంగా ఉందో చూద్దాం నెక్స్ట్. Okay, this is the basic on expenditure and capital account. Expenditure and capital account చూసుకుంటే కనుక లాస్ట్ 5 years తో కంపారిజన్ చేస్తే, అంటే లాస్ట్ 4 years తో కంపారిజన్ చేస్తే ఈ ప్రెసెంట్ బడ్జెట్ ఎస్టిమేషన్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2021 ఓన్లీ 18,797.39 crores ఉంది. లైక్ అంత ప్రీవియస్ ఇయర్ 19 to 20 చూసుకుంటే కనుక మనకి 12,242 crores ఉంది. అలాగే 18 to 19 చూసుకుంటే కనుక 19,976 crores ఉంది. అలాగే 17 to 18 ఫినాన్షియల్ ఇయర్ చూసుకుంటే 13,492. బట్ లాస్ట్ ఇయర్ తో ప్రెసెంట్ ఇయర్ చూసుకుంటే కనుక మినిమం 40% ఇంక్రీజ్ అవడం అన్నది మాత్రం జరిగింది. ఓకే, 18,797.39 crores అయితే లాస్ట్ ఇయర్ బడ్జెట్, ప్రెసెంట్ ఇయర్ బడ్జెట్ వచ్చి 31,198.38 crores. అంటే మాక్సిమం 40% పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్, దట్ మీన్స్ ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ చూసుకుంటే కనుక ప్రెసెంట్ ఇయర్ బడ్జెట్ బికాస్ ఆఫ్ లైక్ ఐ థింక్ గ్రోత్ బేస్ చేసుకుని ఇది వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు, లైక్ ఎస్టిమేట్ చేసి ఉండొచ్చు. ఓకే, లెట్స్ సీ. నెక్స్ట్ చూస్తే కనుక సెక్టర్ వైజ్ అలొకేషన్ ఏ విధంగా ఉందో చూస్తారండి. సెక్టర్ వైజ్ గా ఏ విధంగా అలొకేట్ చేస్తారు, దేని మీద ఎంత అలొకేట్ చేస్తారని మనం చూస్తారు ఇక్కడ. ఓకే, సెక్టర్ వైజ్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి రెవెన్యూ అండ్ టోటల్ క్యాపిటల్, లైక్ బేసిక్ ఇది చూడండి, సెక్టర్ వైజ్ అలొకేషన్ ఇట్ కెన్ బి డివైడెడ్ మళ్ళీ 3 types అదే, దట్ మీన్స్ ఎకనామిక్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్ అండ్ జనరల్ సర్వీసెస్. వీటి 3 మీద మనం వాళ్ళు బేసిక్ గా మన బడ్జెట్ అలొకేట్ చేశారు. ఓకే, అందులో సోషల్ సెక్టర్ మీద ఎంత పెట్టారండి, 40% పెట్టారు, హైయెస్ట్. నెక్స్ట్ జనరల్ సర్వీసెస్ మీద 32% పెట్టారు. అలాగే లాస్ట్ లో ఎకనామిక్ సర్వీసెస్ మీద 28% పెట్టారు. మన టోటల్ ఓవరాల్ బడ్జెట్ అలొకేట్ చేయడం అంటే ఎకనామిక్ సర్వీసెస్ మీద 28% వచ్చేస్తున్నారు, అలాగే సోషల్ సర్వీసెస్ మీద 40% వచ్చేస్తున్నారు, అలాగే జనరల్ సర్వీసెస్ మీద 32% ఖర్చు చేస్తున్నారు. ఓకే, ఇక్కడ సోషల్ సర్వీసెస్ లో దేని మీద పెట్టారని చూస్తారు. ఇక్కడ బేసిక్ మనం చూసుకుంటే కనుక సోషల్ సర్వీసెస్ లో చూసుకుంటే కనుక ఫస్ట్ జనరల్ ఎడ్యుకేషన్ మీద 11.75% పెట్టారు. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ చాలా తక్కువ ఉందండి, ఇక్కడ అయితే 0.06% పెట్టారు. బట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రీసెంట్ గా మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ చూస్తే కనుక చాలా డెవలప్ అవుతుంది, బట్ ఇందు మీద మనకి 0.14% అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద 0.01%, దెన్ మెడికల్ 6.02%, then water supply and sanitation 0.43%, then housing 2.05%, then urban development 3.8%, then like intellectual and project 0.12%, then welfare activities 12.14%, and labor and employment 0.41%, and security and welfare 1.88%. Okay, this is the total social services allocation. అంటే సోషల్ సెక్టర్ మీద
బడ్జెట్ ఏ విధంగా పెట్టారని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు టోటల్ ఓవరాల్ గా. ఈ అన్నాట్లో ఓవరాల్ గా చూసుకుంటే కనుక వెల్ఫేర్ యాక్టివిటీ మీద ఇక్కడ హైయెస్ట్ బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది. వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద సోషల్ సర్వీస్ సెక్టర్ లో వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద హైయెస్ట్ బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది. అంటే ఎంతండి? టోటల్ 40% లో 12.4% దాని మీద అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే జనరల్ ఎడ్యుకేషన్ మీద 11.75% అనేది పెట్టడం జరిగింది. దట్ ఈస్ ద సోషల్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ బేసిక్ గా చూసుకుంటే కనుక ఇక్కడ ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ ఎక్కువ అలొకేట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి నెక్స్ట్ అలొకేషన్ ఏంటంటే ఎకనామిక్ సర్వీసెస్ మీద చూద్దారు ఇప్పుడు ఒకసారి. ఎకనామిక్ సర్వీస్ మీద ఏంటంటే టోటల్ 28% లో అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సర్వీసెస్ మీద 5.88% అండ్ రూరల్ అండ్ డెవలప్మెంట్ 7.6% అండ్ ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ 5.76% అండ్ ఎనర్జీ 2.89% and industry and materials 1.11% and transportation and 6.59% and science and technology and environment 0%, then general eco services 1.86%. Okay, total economic services 28% లో టోటల్ ఈ విధంగా జరగడం జరిగింది. ఇందులో హైయెస్ట్ పర్సెంటేజ్ దేనిలో పెట్టారంటే బేసిక్ గా చూసుకుంటే కనుక రూరల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ పర్సెంటేజ్, దట్ మీన్స్ 7.06%. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సర్వీసెస్ మీద 5.88% అనేది వీళ్ళు అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఈ విధంగా ఏంటంటే మనకి 2021 to 22 యొక్క బడ్జెట్ ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి బేసిక్ గా. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఇక్కడ మనకి బేసిక్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి ఏంటంటే మనకి ఈ బడ్జెట్ అన్నది మనకి కొంచెం ఆశాజనకంగా ఉంది. లైక్ ఎడ్యుకేషన్ సెక్టర్ మీద కొంచెం ఎక్కువ పెట్టారని నాకైతే అనిపించింది. అంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ మీద చూద్దారి. నెక్స్ట్ మెడికల్ మీద కూడా బాగానే పెట్టారు. లెట్స్ సీ హియర్. లాస్ట్ లో ఫైనల్ గా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ సబ్ ప్లాన్స్ చూద్దారండి. లైక్ డెవలప్మెంట్ హియర్ ఎస్సీ సబ్ ప్లాన్ మీద పర్సంటేజ్ చూసుకుంటే కనుక రోజు ప్రీవియస్ ఇయర్ అయితే 41%, ప్రెసెంట్ ఇయర్ అయితే 22% గ్రోత్ ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఎస్టీ సబ్ ప్లాన్ 44 and 27 అండ్ బీసీ సబ్ ప్లాన్ 23, 22 చూసుకుంటే పర్లేదు బాగానే అనిపించింది. బట్ జనరల్ బడ్జెట్ వచ్చి 47,283.21 crores. అలాగే చైల్డ్ బడ్జెట్ వచ్చి 16,740.47 crores అండ్ మైనారిటీస్ అండ్ యాక్షన్ ప్లాన్ 3,840 crores పెట్టారు. ఓకే, ఇదండి ఇవాళ మన ఫినాన్స్ మినిస్టర్ బుక్కన రాజేంద్రనాథ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ యొక్క డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజన్. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్. థ్యాంక్ యూ.